1,50,000 వరకు ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ పొందే అవకాశం ఉంది. చాలామంది చేసే చిన్న పొరపాట్ల వల్లే దరఖాస్తు తిరస్కరించబడుతోంది. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. సో ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి మనం ముందుగా క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి. ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ అని చెప్పేసి ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్నాక ఓకే చేసుకోవాలి. సో ఓకే చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ అని చెప్పేసి వచ్చింది కదా. సో దానిపైన ట్యాప్ చేసుకుంటే మనకు అబౌట్ ద ప్రోగ్రామ్ అంటే ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం ఫస్ట్. సో ఇక్కడ స్కూల్ స్టూడెంట్ క్లాస్ 9th to 12th అయితే కనుక 15,000 స్కాలర్షిప్ అవార్డ్ చేస్తున్నారు ఈ బ్యాంక్. సో అండర్ గ్రాడ్యుయేట్ అంటే యూజీ అండ్ టాప్ 300 NI ఇచ్చిన వాళ్ళైతే కనుక వాళ్ళకి స్కాలర్షిప్ 75,000 అవార్డ్ చేస్తున్నారు. ఒక గ్రాడ్యుయేట్ అయితే కనుక 1,50,000, మెడికల్ వాళ్ళకేమో 2 lakhs వరకు, అండ్ ఐఐటి స్టూడెంట్స్ వరకు వాళ్ళకేమో 2 lakhs వరకు, ఐఐఎం స్టూడెంట్స్ వాళ్ళ గురించి 5 lakhs వరకు స్కాలర్షిప్ అవార్డ్ చేస్తున్నారు. అండ్ ఓవర్సీస్ స్టూడెంట్స్ వాళ్ళకైతే 15 లక్షల వరకు స్కాలర్షిప్ అనేది అవార్డ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనము దీనికి అప్లై చేసుకోవడానికి అప్లై నవ్ అని చెప్పేసి ఉంది కదా. సో అప్లై నవ్ అనేది చేసుకోవాలి. సో అప్లై నవ్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సైన్ ఇన్ అండ్ క్రియేట్ అకౌంట్ అని అడుగుతుంది. సో ఇక్కడ మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అకౌంట్ ఉంటే కనుక సైన్ ఇన్ చేసుకోండి. ఒకవేళ లేదు అనుకుంటే క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేసుకోండి. క్రియేట్ అకౌంట్ ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అండ్ ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మీకు ఫస్ట్ నేమ్ అడుగుతుంది అండ్ లాస్ట్ నేమ్ అడుగుతుంది. దాని కిందనే చూడండి ఐ డోంట్ హ్యావ్ ఏ లాస్ట్ నేమ్ అంటే ఎవరికైతే లాస్ట్ నేమ్ ఉండదో వాళ్ళకి అంటే ఓన్లీ నేమ్ ఉంటుంది కదా సంథింగ్ అంటే ఈ ముస్లిమ్స్ వారికి వాళ్ళకి ఓన్లీ నేమ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ నేమ్లో ఒకటే నేమ్ ఇచ్చేసి కింద వచ్చేసి ఐ డోంట్ హ్యావ్ ఏ లాస్ట్ నేమ్ అని చెప్పేసి ఉంది కదా అక్కడ ఈ టిక్ మార్క్ అనేది చేసుకోండి. అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఐ అగ్రీ అని ఉంది కదా దాని మీద టిక్ చేసుకోండి. యూ కెన్ సెండ్ మీ ప్రమోషనల్ ఈమెయిల్స్ అని చెప్పేసి ఉంది కదా. SMS రిగార్డింగ్ అప్కమింగ్ స్కాలర్షిప్ గురించి అని చెప్పేసి ఒకవేళ ముందు స్కాలర్షిప్ గురించి మీకు రావాలనుకుంటే కనుక ఈ మెయిల్ ఐడికి ప్లస్ SMS రావాలనుకుంటే కనుక ఇది టిక్ చేసుకోండి. ఒకవేళ వద్దు అనుకుంటే కనుక అక్కడ ఏం టిక్ చేయకుండా క్రియేట్ అకౌంట్ ఓటీపీ అనేది వెరిఫై అయిన తర్వాత మనం ఇక్కడ వెరిఫై అని కంటిన్యూ చేసుకోవాలి. కంటిన్యూ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఫ్రెష్ అప్లికేషన్ ఆర్ కింద రిన్యువల్ ఆఫ్ స్కాలర్షిప్ అని చెప్పేసి వచ్చింది కదా. సో అది కమింగ్ సూన్ అంటే ముందు ఈ అప్లికేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చే స్కాలర్షిప్కి మనకు రిన్యువల్ ఆఫ్ స్కాలర్షిప్ అని చెప్పేసి ఆప్షన్ ఇస్తున్నాడు. సో ఇక్కడ మనం ఫ్రెష్ అప్లికేషన్ ఏదైతే ఉందో అక్కడ మనం స్టార్ట్ నవ్ అని చేస్తున్నాం. షుడ్ ఐ అప్లై ఫర్ అని చెప్పేసి ఉంది కదా. సో అంటే మీ స్కూల్ కేటగిరీ అయితేనేమో స్కూల్కి సంబంధించిన వాళ్ళైతేనేమో స్కూల్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించిన వాళ్ళైతేనేమో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితేనేమో పోస్ట్ గ్రాడ్యుయేట్ సంబంధించిన వాళ్ళు అప్లై టిక్ చేసుకోండి. ఒకవేళ మెడికల్ సంబంధించిన వాళ్ళు ఉంటేనేమో మెడికల్ సంబంధించిన వాళ్ళు ఇది సంబంధించిన సబ్జెక్టు ప్రకారం వాళ్ళు ఇక్కడ ట్యాప్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ స్కూల్ ట్యాప్ చేస్తాను. స్కూల్ ట్యాప్ చేసి కింద సేవ్ అండ్ కంటిన్యూ ఉంది కదా. సో సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేసి స్కాలర్షిప్ అవార్డ్ ఎంత ఉంది 15,000 అని చూపిస్తున్నారు కదా. సో ఇక్కడ హూ ఈజ్ ఎలిజిబుల్ అంటే మినిమం 7.5 అంటే CGPA అంటే 75 మార్క్స్కు ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ 65 మార్క్, SC/STకి అయితేనేమో 60 అండ్ PWBD వాళ్ళకి అయితేనేమో 60% అని చెప్పేసి ఉంటున్నాడు. సో యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ మాత్రం 3 lakhs బిలోనే ఉండాలి. ఎక్కువ ఉంటే మాత్రం ఈ స్కాలర్షిప్ అనేది రాదు. సో డాక్యుమెంట్ యూ హ్యావ్ నీడ్ అంటే ఆధార్ కార్డు ఉండాలి. మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరైతే పేరెంట్స్ సంబంధించిన వాళ్ళు ఉన్నారో పేరెంట్స్కి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ లాస్ట్ మార్క్ షీట్స్ అంటే ఒకవేళ మీరు ఇంటర్ అయితే కనుక 10th మార్క్ షీట్స్ ఉంటే 10th మార్క్ షీట్స్ అనేది ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయితేనేమో 10th మార్క్ షీట్ ఉంటుంది కదా. సో 10th మార్క్ షీట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో బోనోఫైడ్ ఏదైతే ఉందో బోనోఫైడ్ అడ్మిషన్ ప్రూఫ్ ఏదైతే ఉందో సో ప్రజెంట్ ఇయర్ బోనోఫైడ్ అనేది కంపల్సరీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ బ్యాంక్ పాస్బుక్ అనేది కంపల్సరీ స్టూడెంట్ పేరు మీద స్టూడెంట్ అనేది ఓన్ నేమ్ పైన కంపల్సరీ అకౌంట్ అనేది ఉండాలి. సో అన్నీ ఉంటాయి. మనం ఇక్కడ అన్నీ ఉన్నాయని అనుకున్న తర్వాతనే సేవ్ అండ్ కంటిన్యూ చేసుకోవాలి. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్లో మీకు ఫస్ట్ నేమ్ ఇవ్వాలి. లాస్ట్ నేమ్ అంటే యాజ్ పర్ ఆధార్ ప్రకారం ఆధార్లో మనకు ఫస్ట్ నేమ్ వచ్చేసి సర్ నేమ్ ఉంటుంది అండ్ లాస్ట్ నేమ్ వచ్చేసి మనకు మన నేమ్ ఉంటుంది. సో యాజ్ ఇట్ ఈజ్ అదిలాగానే మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో మన సర్టిఫికేట్ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ అండ్ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 2.5 2,50,000 ఉంచండి. ఎక్కువ పెట్టకూడదు అనమాట. సో ఇక్కడ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో ఫోన్ నెంబర్ స్టూడెంట్ ఫోన్ నెంబర్ ఉంటే స్టూడెంట్ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఒకవేళ లేదు పేరెంట్ ఉంటే పేరెంట్ ఇవ్వండి. సో ఇక్కడ జెండర్ అడుగుతున్నాడు. సో జెండర్ వచ్చేసి మేల్ ఆర్ ఫీమేల్ ఏదైతే ఉందో మేల్ ఆర్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ క్యాస్ట్ కేటగిరీ ఏదైతే కేటగిరీ జనరల్ అయితే జనరల్, SC అయితే SC, ST అయితే ST, OBC అయితే OBC, EWS అయితే EWS అండ్ అదర్స్ అయితే అదర్స్ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ డిఫరెంట్లీ అబిలిడ్ అంటే ఒకవేళ మీరు డిసబిలిటీ ఉంటే కనుక ఒకవేళ ఉంటేనేమో ఎస్ అని చేసుకోండి. ఒకవేళ లేకపోతేనేమో నో అని చేసుకోండి. పేరెంటల్ స్టేటస్ అంటే పేరెంట్స్ ఏమైనా చనిపోయారా లేకపోతే లైవ్లో ఉన్నారా, మదర్ తోటైనా కానీ ఫాదర్ తోటైనా కానీ సింగిల్ పేరెంట్ తోటి ఉంటే సింగిల్ పేరెంట్ అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ అదర్ అయితే అదర్ అని సెలెక్ట్ చేసుకోండి. స్టూడెంట్కి మీకు ఏమైనా అంటే ఇంకా మీ సిబ్లింగ్స్ అంటే మీతో పాటు ఇంకేమైనా సిబ్లింగ్స్ ఉంటే ఎంతమంది ఉన్నారని చెప్పేసి అడుగుతున్నాడు. సో వాళ్ళని కూడా ఎంతమంది ఉంటే అంతమందిని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అపార్ ఐడి ఏదైతే ఉందో మీ స్టూడెంట్ అపార్ ఐడి ఉంటుంది కదా, సో స్టూడెంట్ అపార్ ఐడి అనేది ఇక్కడ మీకు అవైలబుల్ ఉంటేనేమో మెన్షన్ చేయండి, లేదంటే వదిలేసేయండి. ఇట్ ఈస్ ఆప్షన్. ఎంటర్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ ఉంది కదా, సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ ఏదైతే ఉందో అడ్రస్ డీటెయిల్స్ అడుగుతుంది. సో మీ ఆధార్లో ఏదైతే అడ్రస్ ఉందో అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సేవ్ అండ్ కంటిన్యూ ఉంది కదా, సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేసుకోండి. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అని అడుగుతుంది. సో ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సంబంధించిన మొత్తం ఇక్కడ మనకు కరెంట్ క్లాస్ గ్రేడ్ అంటే ఇప్పుడు కరెంట్ ఏ గ్రేడ్లో ఉన్నారు అని చెప్పేసి అనేది ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి. ఒకవేళ మీరు క్లాస్ 9th అయితే కనుక 9th, 10th, 11th అయితే 11th, క్లాస్ 12 అయితే 12th సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఉంటే ఆ స్టేట్ సంబంధించిన వాళ్ళని ఇక్కడ ఎంటర్ చేసుకోమని ఉంటుంది, ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ స్కూల్ టైప్ వచ్చేసి మీరు గవర్నమెంటా, ప్రైవేటా, గవర్నమెంట్ ఎయిడెడా, లేకపోతే కేంద్రీయ విద్యాలయమా, లేకపోతే నవోదయ విద్యాలయమా, అదర్స్ అయితే అదర్స్ సెలెక్ట్ చేసుకోండి. స్కూల్ టైప్ వచ్చేసి గవర్నమెంట్, ప్రైవేట్, గవర్నమెంట్ ఎయిడెడ్, కేంద్రీయ విద్యాలయం, నవోదయ విద్యాలయం. సో స్కూల్ నేమ్ ఉంటే స్కూల్ నేమ్ అని కూడా ఎంటర్ చేసుకోండి. అండ్ స్కూల్ డిస్ట్రిక్ట్ వచ్చేసి స్కూల్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో స్కూల్ డిస్ట్రిక్ట్ కూడా ఏ డిస్ట్రిక్ట్లో ఉందో ఆ డిస్ట్రిక్ట్ ఎంటర్ చేసుకోండి. స్కూల్ బోర్డుకి సంబంధించిన సిబిఎస్ఈ బోర్డా, లేకపోతే సిఐఎస్ఈ బోర్డా, స్టేట్ బోర్డా, ఎన్ఐఓఎస్ఈ బోర్డా, ఐబీఆ, కంబ్రైట్, అదర్సా, ఇది ఏ బోర్డు అయితే ఆ బోర్డుకి సంబంధించింది సెలెక్ట్ చేసుకొని. గ్రేడింగ్ సిస్టమ్ అనేది ఆప్షనల్, ఒకవేళ ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు. సో ఇక్కడ వచ్చేసి మనకు కరెంట్ అకాడమిక్ ఇయర్ ఫీజు అంటే మీ ఇప్పుడు చదివే చదువుకు ఎంత ఫీజు చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అండ్ ఎక్స్పెక్టెడ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అంటే ఇప్పుడు మీరు కరెంట్ ఇయర్లో చదువుతున్నారు కదా, సో ఎప్పుడు పాస్ అవుతారని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఈ ఇయర్లో చదివితే అంటే కనుక నెక్స్ట్ ఇయర్ ఏదైతే ఉందో నెక్స్ట్ ఇయర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో కంప్లీట్గా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ ఉంది కదా, సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ డీటెయిల్స్ అడుగుతున్నాడు. సో ఫ్యామిలీ డీటెయిల్స్ సంబంధించింది ఇక్కడ ఫాదర్ అయితే ఫాదర్, మదర్, గార్డెన్, అదర్స్ అని చూపిస్తున్నది. సో మీ ఫాదర్ అయితే ఫాదర్ సెలెక్ట్ చేసుకోండి, మదర్ అయితే మదర్. ఎవరి డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటే వాళ్ళ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. గార్డెన్ వన్ ఇచ్చిన తర్వాత ఒకవేళ మీరు సెకండ్ గార్డెన్ ఇవ్వాలనుకుంటే కనుక సెకండ్ గార్డెన్ దగ్గర ఇక్కడ కింద యాడ్ ఏ సెకండ్ గార్డెన్ అని ఉంది కదా, సో ఇక్కడ ఈ ట్యాబ్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకు సెకండ్ గార్డెన్ సంబంధించిన డీటెయిల్స్ అనేది ఫిల్ చేయమని చెప్పేసి ఉంటుంది. ఒకవేళ నో నీడ్ అనుకుంటే కనుక దీన్ని అన్టిక్ చేసుకోండి. అన్టిక్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేసుకోండి. ఓకేనా. రిఫరెన్స్ డీటెయిల్స్ వస్తుంది. సో రిఫరెన్స్ డీటెయిల్స్ సంబంధించిన వాళ్ళ ఫుల్ నేమ్ అండ్ మొబైల్ నెంబర్ అండ్ సెకండ్ రిఫరెన్స్ నెంబర్ ఫుల్ నేమ్, మొబైల్ నెంబర్, ఇక్కడ రిలేషన్ కూడా ఎంటర్ చేయాలి. సో రిఫరెన్స్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ ఉంది కదా, సేవ్ అండ్ కంటిన్యూ డీటెయిల్స్ అడుగుతున్నారు. సో బ్యాంక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మీ స్టూడెంట్స్ సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. వాళ్ళ పేరెంట్స్ ఎంటర్ చేయొద్దు. పేరెంట్స్ ఎంటర్ చేస్తే మన స్కాలర్షిప్ అనేది అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోతుంది కదా. సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు అడిషనల్ డీటెయిల్స్ అడుగుతుంది. సో అడిషనల్ డీటెయిల్స్ టెల్ us అబౌట్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి ఉంటుంది. అంటే మీ సెల్ఫ్ గురించి అంటే ఏదైనా సంథింగ్ వర్డ్ తోటి మనం ఇక్కడ ఏదైనా ఒక మ్యాటర్ అనేది ఇవ్వాలి. సో ఈ అవార్డు మీరు దేనికి స్కాలర్షిప్ మనీ దేనికి యూటిలైజ్ చేసుకుంటారని అడుగుతున్నాడు. సో ఇక్కడ కొన్ని కేటగిరీస్ వస్తాయి. ఆ కేటగిరీలో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. మీరు దేనికి యూజ్ చేసుకుంటారో దానికి సంబంధించింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ హ్యావ్ యూ రిసీవ్డ్ ఏ గవర్నమెంట్ ప్రైవేట్ స్కాలర్షిప్ డ్యూరింగ్ ఏ లాస్ట్ అకాడమిక్ అంటే ప్రీవియస్ అకాడమిక్ ఇయర్లో మీరు ప్రైవేట్ స్కాలర్షిప్ లేదంటే గవర్నమెంట్ స్కాలర్షిప్ ఏమైనా రిసీవ్ చేసుకున్నారని అడుగుతున్నాడు. ఒకవేళ తీసుకుంటేనేమో ఎస్ అని చెప్పేసి ఎంటర్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే లేదని చేసి. నెక్స్ట్ వచ్చేసి వేర్ డూ యూ హియర్ అబౌట్ టు ది స్కాలర్షిప్ అంటే మీ స్కాలర్షిప్ ఎక్కడి నుంచి, ఈ స్కాలర్షిప్ సంబంధించిన న్యూస్ ఎక్కడి నుంచి విన్నారు అని చెప్పేసి అంటున్నాడు. సో ఒకవేళ మీరు ఎక్కడి నుంచి అయితే కనుక దానికి సంబంధించిన కొన్ని కేటగిరీస్ ఉన్నాయి, ఇక్కడ కొన్ని ఉన్నాయి. సో దాంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మీరు ఎక్కడి నుంచి తెలుసుకున్నారో తెలుసుకున్న దాని గురించి ఇక్కడ ఎంటర్ చేయండి. అపార్ట్ ఫ్రమ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ వాట్ సపోర్ట్ విల్ యూ అంటే ఈ ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఈ అమౌంట్ని మీరు ఎలా యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నారు, దేని గురించి యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నారు అని చెప్పేసి అంటే కింద కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఆప్షన్ అనేది మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. అంటే మీకు ఏది సూటబుల్గా ఉంది, మీరు దేనికి వాడుకోవాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి దానికి సెలెక్ట్ చేసుకోండి. వచ్చేసి మీకు వుడ్ యూ బీ ఇంట్రెస్టెడ్ ఇన్ మెంటరింగ్ వర్క్షాప్ ఆర్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని అంటే ఒకవేళ ఎస్ అని అంటే ఎస్ అని చేసుకోండి. ఒకవేళ నో అయితే నో, లేకపోతే ఏమైనా సంథింగ్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మేబీ అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. వాట్ డివైస్ డూ యూ ప్రైమర్లీ యూజ్ ఫర్ దిస్ స్టడీస్ అని అంటే యూజ్ ఫర్ యువర్ స్టడీస్ గురించి ఏది యూజ్ చేసుకుంటున్నారు, స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నారా, ల్యాప్టాప్, డెస్క్టాప్, ట్యాబ్లెటా, షేర్ డివైజా, నో పర్సనల్ డివైజా, అదర్సా, ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. డీటెయిల్స్ అన్ని కంప్లీట్ ఎంట్రీ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ ఉంది కదా, సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ డీటెయిల్స్ అడుగుతున్నాడు. సో డాక్యుమెంట్ డీటెయిల్స్ అనేది కంప్లీట్గా 5 MB లోపల ఉండాలి. ఫోటో అయినా కానీ ఏ ఫైల్ అయినా కానీ 5 MB లోపల ఉండేటట్టు చూసుకొని. డాక్యుమెంట్ ఏమడుగుతున్నాడు అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిఫై ఒకటి, అంటే ఆధార్ కార్డు అండ్ ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే అంటే మీ పేరెంట్ వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే లేటెస్ట్ ఇది కావాలి. సో లేటెస్ట్ తీసుకొని ఫైల్లో అప్లోడ్ చేయండి. అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ వచ్చేసి బ్యాంక్ పాస్బుక్ అండ్ స్టేట్మెంట్ ఉంటే స్టేట్మెంట్ మీద కంపల్సరీ మీ నేమ్ ఉండాలి అండ్ మీ అకౌంట్ నెంబర్ ఉండాలి ఫుల్గా, అండ్ మీ సిప్ నెంబర్ సంబంధించిన అన్ని డీటెయిల్స్, మీ అడ్రస్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఫుల్గా ఉండేలా చూసుకోండి. అండ్ హోమ్ పిక్చర్ వచ్చేసి మీ హోమ్ అయితే హోమ్ ఏదైతే ఎక్కడ ఉంటున్నారో స్టే అక్కడ హోమ్ సంబంధించిన ఒక ఫోటో కూడా అప్లోడ్ చేయాలి.
స్కూల్ ఫీజు రిసిప్ట్ అంటే మీ స్కూల్కి ఫీజు రిసిప్ట్ పేమెంట్ చేసినంటే కనుక ఆ పేమెంట్ సంబంధించిన రిసిప్ట్ కూడా అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్ ఐడి గురించి బోనఫైడ్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేసుకోవాలి. అండ్ అకాడమిక్ రికార్డ్స్కి సంబంధించింది అంటే నేను ఇక్కడ 12th ఇచ్చాను కాబట్టి సో ప్రీవియస్ క్లాస్ మార్క్స్ ఇచ్చాను కంప్లీట్గా. ఇక్కడ మనకు ప్రీవియస్ క్లాస్ మార్క్స్ షీట్ అంటే 10th ఉంటే 10th 12th సంబంధించిన వాళ్ళకు 10th ఉంటుంది కాబట్టి 10th సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. ఓకే. అండ్ ఇక్కడ కింద కేటగిరీ ఏదైతే ఉందో మీ కేటగిరీ ఏదైతే సెలెక్ట్ చేస్తున్నారో దానికి సంబంధించిన ఏదైతే ప్రూఫ్ ఉందో ప్రూఫ్ అనేది క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్ డీటెయిల్స్ అని కంప్లీట్గా అప్లోడ్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ ఉంది కదా, సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ వెరిఫై యువర్ డీటెయిల్స్ అని ఫోన్ నెంబర్ వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆధార్ నెంబర్ అయితే ఆధార్ నెంబర్ వెరిఫై అనేది చేసుకోవాలి. బటన్ క్లిక్ చేసుకోగానే మనకి ఇక్కడ సెండ్ కోడ్ అని ఉంటుంది, సెండ్ కోడ్ చేసుకోవాలి. వెరిఫై డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకున్న తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ చేసుకోవాలి. డిక్లరేషన్ సంబంధించిన కన్సెంట్ ఏదైతే ఉందో అవన్నీ టిక్ చేసుకోవాలి. టిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ప్రివ్యూ అండ్ సబ్మిట్ వస్తుంది. సో ప్రివ్యూ సబ్మిట్ పైన ఒకసారి క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకున్న తర్వాత స్కాలర్షిప్ డీటెయిల్స్ అండ్ పర్సనల్ డీటెయిల్స్ అండ్ ఫ్యామిలీ డీటెయిల్స్ అండ్ రిఫరెన్స్ డీటెయిల్స్ అండ్ అడ్రస్ ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చేసుకొని సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేసుకోండి. సో ఇది ప్రాసెస్. అప్లికేషన్ ఇస్ సబ్మిటెడ్ అండ్ అప్లికేషన్ అండర్ రివ్యూ, షార్ట్ లిస్టెడ్, ఫైనల్ డెసిషన్ అని ఉంటుంది. సో మళ్ళీ నెక్స్ట్ మీరు ఒకవేళ మీ స్టేటస్ ఏమైనా చెక్ చేసుకోవాలనుకుంటే కనుక సేమ్ ఇదే పోర్టల్కి వచ్చేసి లాగిన్ అయిన తర్వాత మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఈ ప్రస్తుతానికి ఈ వీడియోలో ఇంతేనండి. సో ఈ వీడియో మీకు కంప్లీట్గా అర్థమైందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ సో మీ వీడియో నచ్చిన సబ్మిట్ ప్రాసెస్ సో కంప్లీట్గా మీ వీడియో చూసారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.